హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన బంటకాడికి ఇచ్చాం కదా, ఈ నెలాఖరికల్లా మ్యాక్సిమం రావచ్చు పిల్లలు. దీని కలర్ వచ్చేసి కౌజ్ కలర్ ఉంది. మేబీ మరి తల్లి కలర్ ఎన్ని వస్తాయి, మన బంటుగాడి కలర్ ఎన్ని వస్తాయి అని చెక్ చేయాలి. ఈ పిల్ల వచ్చేసి మన ఎర్రోడిది సేమ్ అదే కలర్. చూడండి ఆల్రెడీ మన షేర్ ఖాన్ పిల్లలు కూడా దిగి ఉన్నాయి, ఒక 5 ఉన్నాయి. ఇది వచ్చేసి తల్లి కలర్, అలాంటి 2 అయితే ఉన్నాయి. ప్రతి వీడియోలో మ్యాక్సిమం మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. ఈ మన తల్లి కలరు తండ్రి కలర్తో పాటు మనకి రసంగులు డాగలు కూడా దిగున్నాయి. స్టార్టింగ్ లో ఫస్ట్ మన ఎర్రోడు షేర్ ఖాన్ కాబట్టి మనకు ఒక క్లారిటీ వచ్చింది ఏమేమి వస్తున్నాయి అనేది. ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో పొదుగున్న పెట్టాను, మన కొత్తగా వచ్చిన మన బంటుగాడు, ఆ రెండింటి కలిపాను కాబట్టి పెట్ట కలర్ వచ్చి కౌసు. సో దానికి ఎటువంటి పిల్లలు వస్తాయి అనేది చెక్ చేయాలి. మరి మన బంటుగాడు కూడా ఎన్ని వస్తారు అనేది త్వరలో తెలుస్తుంది. ఎర్రోడు కూడా గుడ్లకైతే స్టార్ట్ అయ్యాడు. మ్యాక్సిమం ఒక 15 days లో పెట్టేయవచ్చు. మా షేర్ ఖాన్ గడు చూడండి ఏం చేస్తున్నాడు, పొద్దున్న నుంచి తెగ లోడేస్తున్నాడు. ఎరా లంక బిదిలో తగిలినాయి అంటారు బాబు, తెగ తవ్వేస్తున్నావు, అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు, తవ్వుతూనే ఉన్నాడు. దీన్ని చూసి మిగతాయి కూడా పక్కన మళ్ళీ మనకి ముందు కనపడతాయి, తెగ లోడేస్తున్నాయి అన్ని. దీంట్లో గట్టివి ఏమన్నాయంటే మంచిగా ఎదురుపడేయి మన షేర్ ఖాన్ బంటోడు. ఈ 2 ఎదురు పడితే ఇక మామూలుగా ఉండదన్నమాట, ఫుల్ జాతరే. ప్రజెంట్ చూసారు ఇంకా కాటాలు కూడా తీయలేదు, ఎందుకంటే వీటితో ఎప్పుడే అవసరం వస్తుందని చెప్పి అలాగే ఉంచాను. ప్రజెంట్ బేటర్లు కాబట్టి కొద్దిగా చర్యలు జాగ్రత్త తీసుకుంటున్నాను. వాటికి మెత్తటి అలాని కడుతూ ఉంటాను. తీసేద్దాం అని అనుకుంటున్నాను కానీ అలాగే ఆలోచించాను. సో ఇక అయితే నేను తీసే ప్రయత్నం అయితే చేయాలి, ఎందుకంటే వీటి దగ్గరికి పెట్టలవి వస్తూ ఉన్నాయి. మనం కూడా పిల్లల్ని తీపిచ్చాలని వెయిట్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే అవి కానీ ఎక్కినాయి అంటే వెనకాల నడుము మీద దిగే అవకాశం ఉంటుంది. సో వాటిని కట్ చేయాలని అనుకుంటున్నాను. మన బుడ్డగాళ్ళు అయితే అదే ఫ్రెండ్స్, మన షేర్ ఖాన్ పిల్లలు అయితే పెద్దవైనవి. మ్యాక్సిమం కోతకు వచ్చే తర్వాత వీటిని జాగ్రత్త చేసుకుంటే చాలు. ఇంకా అక్కడి నుంచి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఇంకొద్దిగా పెరుగుతాయి. ఇంకెక్కడి నుంచి ఏంటంటే ఫుడ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటిదాకా చాలా జాగ్రత్తగా వడ్లించుకుంటూ మెరుగులించుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చాను. కోత ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాయో ఇంకా అప్పటి నుంచి గంటలు రాగులన్నీ ఓ పర్ఫెక్ట్ టైం ప్రకారం వీటిని మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ నుంచి మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను మన షేర్ ఖాన్ పిల్లల్ని పెద్దవి చేయాలని. మొత్తానికి పెద్దవి అయితే అయినాయి, కొంతవరకు తీసుకొచ్చాం జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణానికి పిల్లల స్టేజ్లో చాలా వరకు మిస్ అయిపోతున్నాం మనం. ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పినా మన ఎక్స్పీరియన్స్ ప్రకారం వీటిని మనం జాగ్రత్త చేసుకోగలం. ఒకసారి తప్పు జరిగిందంటే దాన్ని ఒకసారి వెనక్కి చెక్ చేసుకొని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదే, పలానా వాళ్ళకి జరిగింది మనకి జరగకూడదు అనే రూల్ ఏం లేదు. ఎంత పెద్దవాళ్ళకైనా సరే ఏదో సిచ్యువేషన్లో వాతావరణంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల ఎప్పుడో ఒకప్పుడు కంపల్సరీ వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ పక్షులు ఉంటే డెఫినెట్గా అందరికీ ఈ మధ్యకాలంలో మాయి ఇన్ని అంటే నెంబర్స్ మిస్ అయిపోయాయని చెప్తున్నారు కదా, అలా జరుగుతూనే ఉంటుంది కానీ ఎవ్వరికి జరగలేదని ఉండదు. ఫ్రెండ్స్ ఈ విషయం ఎందుకు చెప్పానంటే కొంతమంది ఏంటంటే మాకు మాత్రమే జరుగుతున్నాయి, పక్కన వాళ్ళు జరుగుతాయని అనుకుంటూ ఉంటారు. అలా ఏం లేదు ఫ్రెండ్స్, అందరికీ మ్యాక్సిమం అలాంటి సిచ్యువేషన్ అనేది ఎదురవుతూ ఉంటుంది. కాకపోతే కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది చెప్పుకోరు అంతే. ఆ షేర్ ఖాన్ పిల్లలతోనే కొద్దిగా నేను జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మిగతా పిల్లల్ని చూస్తే అవి మామూలుగా కాదు ఉద్రేకంతో పరిగెడతా ఉంటాయి. అందులో కొద్దిగా బైరోడ్ ఉన్నాడు, ఇదిగోండి ఫ్రెండ్స్ వీడు అన్నిటి మీదకి ఈ మధ్యన యుద్ధం ప్రకటిస్తున్నాడు. వీడిని సింగిల్గా మెయింటైన్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ప్రతి దాని దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తున్నాడు. నేను అక్కడ ఉన్నాను, నాతో తలపండి అన్నట్టు. ఈ భైరవాలు ఇలాంటి కలర్లు ప్రజెంట్ మన దగ్గర 2 అయితే ఉన్నాయి. ఒకటేమో తోక ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూసింది, ఇంకో దానికి తోక లేదు. ఇదే చేసింది అనమాట ఆ పని. అలాగే మన షేర్ ఖాన్ ఈ తెల్ల పిల్లల్లో కూడా 5లో ఒక 2 అయితే మంచి జబర్దస్త్గా ఉన్నాయి. మరి పెద్ద అయిన తర్వాత చెక్ చేసుకోవాలి ఏది మన షేర్ ఖాన్ అంత అవుద్ది, మిగతా ఎలా ఉన్నాయి అనేది. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం వచ్చింది అనమాట, ఫస్ట్ బ్యాచ్. ఇంతకు ముందు కూడా వచ్చినాయి, బట్ నేనే కాపాడుకోలేకపోయాను. ఈసారి కొద్దిగా నిలబెట్టుకున్నాను. సో అందుకనే చెక్ చేయాలని చెప్పి చాలా జాగ్రత్తగా వీటిని మెయింటైన్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇందాక మా షేర్ ఖాన్ గడు తవ్వాడు, ఇప్పుడేమో మా ఎర్రోడు బాగా తవ్వేసుకుంటున్నారు. ఇలా మీద వేసుకొని లోన ఏమన్నా పురుగులు పేలు ఉంటాయి కదా, అవన్నీ వాటి దురదంతా తీర్చేసుకుంటూ ఉంటాయి. ఇలాగా ప్రజెంట్ దీంట్లో మెయింటైన్ చేస్తున్న కలర్లు 2, ఒకటి మన షేర్ ఖాన్, రెండోది పచ్చకాకి అలియాస్ బంటు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు మన ఏషియన్ ఫామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.